తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థనలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని, దేవుడు తెలియజేస్తున్న ప్రతి వాటిని మనం నేర్చుకొని ప్రార్థనలకు ముందుకు సాగుదాం. చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనంలో, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి. చూడండి, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి. చూడండి, ఇశ్రాయేలీలకు చెట్లు చెబుతున్న గుణపాఠం ఏ విధంగా అంటే, వీరు చెట్లు తమ మీద రాజు ఒకరిని అభిషేకించుకొనవలని మమ్మల్ని మనస్సు కలిగి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారు. మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేనివలన నరులను సన్మానించుదురు, ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఒలీవ చెట్టు చెప్పింది. రెండవ చెట్టు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు చెట్లు. రాజుగా మా పైన ఉండమని అడిగితే అంజూరపు చెట్టు కూడా అంటుంది, చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును ఇయ్యక నేను మానుదనా అని చెప్పింది. అంజూరపు చెట్టు కూడా, నేను మాధుర్యమైన మంచి ఫలాలను ఇస్తాను కదా, వాటిని ఇయ్యకుండా నేను గొప్ప రాజుగా ఉండే ఇటు అటు తిరిగేదనా, నేను అలా చేయలేను అని అంజూరపు చెట్టు కూడా చెప్తాను. మూడవదిగా ద్రాక్షవల్లి నడుగా ద్రాక్షవల్లి కూడా అంటుంది, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుదున అని అని. అంటే ఈ అంజూరపు చెట్టు, ఈ ఒలివ చెట్టు, ద్రాక్షవల్లి రాజుగా ఉండుటకు ఒప్పుకొనలేదు. తాము చేయవలసిన పని, వాటికి దేవుడు అప్పగించిన పని గొప్పదని ఎంచి ఆ పని చేస్తూ బ్రతుకుతున్నాయి. కానీ ఇశ్రాయేల్కు మాత్రం దేవుడు వద్దని వాటి పని అవి చేస్తున్నాయి. కానీ ఇశ్రాయేల్కి ఎలా ఉన్నాయి? ఇశ్రాయేల్ మాత్రము దేవుడు వద్దని మనుషులు అంటే దేవుని విసర్జించి మనుషులే తమల్ని వేలాలని, ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేల్కే కాదండి, మనకు కూడా ఒక గుణపాఠం చెప్తున్నారు. అంటే ఇశ్రాయేల్కి ఏ విధంగా తెలియజేస్తున్నాడు? సృష్టి నా మాట వింటుంది కానీ నేను సృజించిన మీరు వినట్లేదు అని అంటున్నాడు. అంతే కదండి. సృష్టి అయితే చెట్లు దేవుడు మాకు అప్పగించిన పనిని మేము ఖచ్చితంగా నిర్వర్తించాలి. వాటిని విడిచిపెట్టి మేము రాజుగా అది గొప్ప హోదా అయినా కూడా మేము రాము అని అంటున్నాయి. మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న ఉదయకాల సమయం ముందు? దేవుడు నీకు నాకు మనందరికి కూడా దేవుని పని అప్పగించాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చెప్పిన పని నిర్వర్తించారు కదా అండి. తండ్రి ఏదైతే చెప్పారో, ఏదైతే తండ్రి దగ్గర వాగ్దానం చేసి వచ్చారో అది అక్షరాల వాగ్దానపూర్వకంగా, లేఖనపూర్వకంగా నిర్వర్తించాడు. అవునా కదా? మరి క్రీస్తు వారు కూడా వెళ్ళేటప్పుడు మనకు కూడా పని చెప్పాడు కదా అండి. ఏ విధంగా? మార్కు సువార్త 16:16లో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ పని మనం ఏం చేయాలి? మరణం పర్యంతం వరకు చేయాలని, మనం దేవుడు అప్పగించిన పనిని మనం కూడా చేయాలని బుద్ధి తెచ్చుకోవాలని వీటి ద్వారా దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. నాట్ ఓన్లీ ఇస్రాయేల్కి మాత్రమే కాదు, మనకు కూడా దేవుడు ఉదయకాల మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం కూడా సక్రమంగా దేవునికి మహిమకరంగా
దేవుని చిత్తానుసారంగా పని మనం పూర్తి చేయాలి. మనకు ఆదర్శం మన క్రీస్తు వారే. మనకు ఆదర్శంగా అపోస్తుల పౌలు గారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. అపోస్తుల పౌలు గారు, నా కడను ముట్టించి నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటూనే ఇదిగో నేను వెళ్తున్నాను నా దేవుని దగ్గర. ఖచ్చితంగా విశ్వాసంతో తన పరుగును తన కడ వరకు తన పరుగును విశ్వాసంతో కొనసాగించి ముగించుకున్నాడు. ఈరోజు నా జీవితంలో, మన జీవిత యాత్రలో విశ్వాసంతో ప్రభు కోసం పరిగెడుతున్నామా? మన విశ్వాసంతో మన పరుగును కడముట్టించుకుని మనం కూడా క్రీస్తు కొరకు, క్రీస్తులోకి ధైర్యంగా క్రీస్తు రాజ్యంలోకి వెళ్తామని ధైర్యం నీకు నాకు ఉందా? ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు, గొప్పవాడివి. లేనట్లయితే ప్రియ సహోదర, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని మీకు కూడా హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ విధంగా తెలుసా? ఈరోజు ఇశ్రాయేలు గుణపాఠం చెప్పిన సృష్టి నీకు నాకు కూడా తెలియజేస్తుంది. ఇదిగో దేవుడు అప్పగించిన పని మేము చక్కగా నిర్వర్తిస్తున్నాం. మీరు నిర్వర్తిస్తున్నారా? గొప్ప హోదాల కోసం ఆశపడుతున్నారు, కానీ దేవుని పని కోసం ఎవరు కూడా ఆశపడి చెయ్యాలని కోరిక కలిగి ముందుకు రావట్లేదు. సో మనం అలా ఉండకూడదు. ప్రభు పని క్రీస్తులాగా, అపోస్తలుల పౌలులాగా మన పని భూమి సంపూర్ణంగా నెరవేర్తించి మన ఆత్మను దేవునికి అప్పగించుకొని దేవుని ఎదుట ఘనత పొందువారుగా దేవుడిచ్చు గొప్ప పరలోక రాజ్యాన్ని, శాశ్వత బహుమానాన్ని మనం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడగు నా తండ్రి, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్తగు నా తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యుడగు నా తండ్రి, స్తోత్రం నాయన. పరమందు నా తండ్రి, స్తోత్రం స్తోత్రం. రాత్రి అంతయు ప్రభా మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడి ఉదయకాలం తిరిగి లేపిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ దినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. గడిచిన వారం అంతట్లో ప్రభా మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ రక్షణిచ్చి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ప్రభా మా కుటుంబాలని మమ్మల్ని అన్నిటినీ ప్రభా క్షేమంగా భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన దినమున ప్రభా ఈ ఉదయకాల సమయం నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఈ దినమంతా నీ సన్నిధానంలో గడుపుతూ నీ సేవకుల్ని, నీ సంఘ విశ్వాసాలను బట్టి స్తోత్రాలు. సార్వత్రిక సంఘ దైవజనులు దీవించు తండ్రి. సంఘాల వృద్ధి దయచేయండి, క్షేమం దయచేయండి, అభివృద్ధిని దయచేసి మీ నామానికి మహిమ పొందుకున్నాను తండ్రి. ప్రభా నూతన ఆత్మలతో నింపుతాను, నూతన ఆత్మలు స్థిరపడినట్లు బలపడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా, నూతన కృపతో నింపుతండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభా సిద్ధపడినట్లు కృప చూపించండి. మీరు రెండవ రాబోతున్నారు నా తండ్రి, మీరు రాబోతున్నాను నమ్ముచున్నాం ప్రభా. ఆత్మస్వరూపుడా, ఇదిగో తండ్రి ప్రభా, ఏ దినము ఎప్పుడు ఏ క్షణం అని తెలియదు కానీ రాబోతున్నారు కనుక ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క సేవకుల్ని, ప్రతి ఒక్క క్రైస్తవుల్ని క్రీస్తునామని సిద్ధపరచుమని అడుగుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ తండ్రి మా ప్రార్థన ఆలకించువాడా, మీకే స్తోత్రాలనైనా. ఇదిగో మనుషులందరి కొరకును మానక విసుగక నీ పాసను మొరపెడుతుంది. తప్పక మీరు న్యాయం చేసే దేవా స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా సకల పరిశుద్ధుల్ని దీవించు ప్రభా. నీ పిల్లలను అందరినీ దీవించని, ప్రతి ఒక్క దేశాన్ని మీరు కాపాడుతండి. అందరు నా భారతదేశాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ ఉదయకాలం నా భారతదేశం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, ప్రతి ఒక్క జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలని మీరు ఇచ్చేయించిన దేవుడు. ప్రతి ఒక్కరూ నీ సత్య వాక్య అనుభవ జ్ఞానంలోకి రావాలని ఆశ కలిగిన తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి. నా భారతదేశంలో కఠినమైన మనసును మీరు తొలగించండి. ఈ లోకపుని విగ్రహాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా కళ్ళుండి చూడండి, చెవుల నుండి మాట్లాడి నోరుండి, అయ్యా చూడండి వినం, నోరుండి మాట్లాడమని వాక్యం సెలవిస్తుంది. మాకు కాదు దేవా, మీకు మాత్రం మహిమ కలగాలి. నీ ప్రజల్ని వైపుకి ఆకర్షించుకోతండి. నా దేశంలో ఉన్న అధికారులను, రాజులను బట్టి స్తోత్రాలు.
తండ్రి వారికి క్షేమము దయచేయండి, వారికి మేలును దయచేయండి. మీ చిత్తంలో ఉన్న నాయకుడిని మీ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోమని నీ పాసనలో వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలైనా అదేవిధంగా నా తండ్రి, నా దేశంలో ప్రభా అనేక కుటుంబాలను, ప్రతి కుటుంబం ప్రభా శాంతి సమాధానంతో నింపు తండ్రి. అయ్యా అనేక మంది లోకపరమైన వాటికి, లోకం ఇచ్చలకు లోబడి నశించిపోతున్నారు తండ్రి. కాపాడని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క భార్య, ప్రతి ఒక్క భర్త శాంతి సమాధానంతో ఉన్నట్లు సాయం చేయమని వేడుకొంచున్నాను. అయ్యా ఈనాటి దినాల భార్య భర్తల అయ్యా ప్రభా మనుషులు విడదీస్తున్నారు, పాప క్రియలు విడదీస్తున్నారు. దయతో ప్రభా భార్య భర్తల మధ్య సమాధానం మీరు ఏర్పాటు చేస్తారు కనుక, మీరు జతపరిచారు కనుక ఐక్యంగా నీ నామానికి మహిమకరంగా వాళ్ళ దాంపత్య జీవితం, వాళ్ళ సంతాన జీవితం ఉన్నట్లు దీవించమని వేడుకుంటున్నాను దేవ. స్తోత్రాలైనా ఇదిగో నా తండ్రి, యవనస్తులను బట్టి స్తోత్రాలు. యవన కాలంలో నీ కాడిని మోయటం మంచిది ప్రభా. నీ కాడిని మోస్తే యవనస్తు బిడ్డలు ఇంకను బలపరచు తండ్రి. వాళ్ళ ఆత్మీయ జీవితాలు స్థిరపరచునైనా, నూతన ఆత్మలను ఆకర్షింపబడేది నీ కృపచేత నడిపించు తండ్రి. ఇంకను ప్రభు నశించిపోతున్న నా సహోదరి, నా సహోదరి మండు, నా ఇరుగు పొరుగు, నా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, నా సహోదరులు, యవనస్తులందరినీ బట్టి వేడుకొంచున్నాను. మీరు కాపాడునైనా వాళ్ళ భవిష్యత్తును కాపాడండి. వాళ్ళు చదువుతున్న చదువులు దీవించండి. వివాహ విషయంలో మీ చిత్తం వాళ్ళ జీవితంలో జరిగినట్లు సహాయించండి. సొంత ఆలోచనలు బట్టి వెళ్ళిపోయి సొంత ప్రేమలని ప్రభా తమ ఇష్టానుసారం నశించిపోతున్నారు, ఆత్మహత్యలకు గురైపోతున్నారు తండ్రి. ఆ చీకటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా అలాగే తండ్రి ప్రతి ఒక్క క్రైస్తవుని ఆత్మీయ సహోదరుల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు దీవించు తండ్రి. అయ్యా మేము వెళ్తున్న సంఘాల్లో విశ్వాసులందరినీ బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమము దయచేయనైనా, వారి కుటుంబాలు దీవించిన, వాళ్ళ విశ్వాసం జీవితంలో వాళ్ళు స్థిరపడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలైనా త్రాగుబోతులు మార్చు తండ్రి, తిరుగుబోతులు, సోమరిపోతులు, అయ్యా పాప పూబులు పడిపోయిన అనేక మంది సహోదరులను మీరు లేవనెత్తమని ఈ ఉదయకాల సమయం ముందు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రం. దయాళుడా, సహృదుడా, అయ్యా మీకే స్తోత్రాలు. బంధింపబడిన వారికి విడుదల దయచేయండి ప్రభా. అన్యాయం పడుతున్న వారికి న్యాయం చేయి తండ్రి. విధవరాలను, పేదలను బట్టి స్తుతిస్తున్నాను. నిజంగా అనాథులైన వారిని బట్టి స్తోత్రాలు. నేను వారి క్షేమం దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. చంటి బిడ్డల్ని, వృద్ధుల్ని, అనారోగ్యస్తుల్ని మీరు స్వస్థపరచుమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, బాలింతలను దీవించు తండ్రి. ఈ ఉదయకాల ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్ని, కార్మికుల్ని, రైతుల్ని, ఉద్యోగస్తులు వాళ్ళ క్షేమం దయచేయండి అయినా. ప్రతి కుటుంబంలో ప్రభా క్షేమం దయచేయండి ప్రభా. స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి, ఎంతోమంది సేవకులు కోల్పోయినారు, కుటుంబాలు ఉన్నాయి ప్రభా, భర్తను కోల్పోయిన స్త్రీలు ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు ప్రభా. వారిని మీరు క్షేమం దయచేయండి. వాళ్ళు ఆదరిస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు తండ్రి. అదేవిధంగానైనా ప్రత్యేకంగానైనా ఈ ఉదయకాల సమయం కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. పేరు పేరున బట్టి స్తుతిస్తున్నాను. ఈ పరిచర్ని నామానికి మహిమకరంగా నడిపించు తండ్రి. మీరు మహిమ పొందుకొని చిత్తం జరగాలి. ఏకీభిస్తున్న సహోదరు మన జీవితాల కార్యం చేయి తండ్రి. అనేక మంది ఆదరణ పొందినట్లు, మేలు పొందినట్లు, ఆశీర్వాదం పొందినట్లు, నీ చిత్తం సంపూర్ణంగా వాళ్ళు నెరవేర్చి ఆత్మీయ జీవితాలు స్థిరపడినట్లు, ఈ రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లు ఈ పరిచర్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. ఆత్మస్వరూపుడా, నా తండ్రి, మమ్మల్ని చూచినవాడా, మీకు మాత్రం మహిమ కలం కాక తండ్రి. మా ధైర్యమా, ఇదిగో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరులను బట్టి స్తుతిస్తున్నాను. రమేష్ బ్రదర్ని మీరు స్వస్థపరచునైనా, ఆ పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి. స్వస్థపరచు దేవుడు. మీరు గాయంతో ముట్టని, మీ చిత్తంలో ముట్టి సాక్షి నిలబెట్టి తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి సలమ గారిని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అరుణాకను స్వస్థపరిచిన నా తండ్రి మీకే స్తోత్రాలనైనా. ఇదిగో నా దేవ, ఆశీర్వాదం అయ్య గారిని కూడా వాళ్ళ కుమార్తె విషయంలో కార్యం చేయి తండ్రి. ఇంకను అనారోగ్యంతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. ఇంకను ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన కుటుంబాలు ప్రభా, దేవోర సిస్టర్ని, శాంతి గారు, వారి కుమార్ శ్రీ చైతన్యను కూడా మీరు దీవించమని నీ పాసల్లో వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా. ఆశా సిస్టర్ యవన కాలం ఉంటుండగా తన్ను ప్రభా సాత్వికని, సుధాన్ని, ప్రదీప్ని, అయ్యా నా తండ్రి ప్రభా వెంకట గారు కుమారుని మీరు దీవించమని నీ పాసల్లో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా వారి జీవితంలో మీ చిత్తం నెరవేర్చండి అయ్యా. కామరెడ్డి గారి వివాహ విషయంలో కార్యం చేయండి. అలాగే గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ సహోదరి విషయంలో మీరు కృప చూపించునైనా. స్తోత్రాలు. గర్భఫలాలు పొందిన ప్రభా కృష్ణ లక్ష్మి గారి యొక్క జీవితంలో ట్విన్స్ బేబీస్ని బట్టి స్తోత్రాలనైనా మీరు కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఇంకా లక్ష్మి గారి, మెర్సీ గారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. జ్ఞానంగా గృహ పరిపాలన మీరు తోడుండమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. ఇంకను నా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా, ఇదిగో తండ్రి
తండ్రి సాల్మోన్ గారి యొక్క సొంత ఇల్లు కట్టుకునే విషయంలో మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. స్పందన సిస్టర్ డెలివరీ విషయంలో కార్యం చేయి తండ్రి. మంజుల గారి ప్రభా ఫీడింగ్ విషయంలో తల్లిని బిడ్డని క్షేమంగా నడిపించి ఆరోగ్యంగా ఉంచి మీరు సాక్షిగా బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ బలపడాలి తండ్రి. ఏ ఒక్కరు వెనుదిరిగిపోకుండా స్థిరపడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. ఇంకను ప్రభు నా సహోదరులు ఈ ప్రార్థనలు వింటున్నవారు, వాక్యం వింటున్నవారు, బలపడుతున్న వారు ఇంకా బలపరచండి ప్రభు. నూతన ఆత్మలతో నింపమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. ప్రభా ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. మీ సన్నిధానం వరకు తోడించమని వేడుకొంచు ప్రభా. ఈ దినం నీ సేవలో అయ్యా నీ పనిలో ఉంటున్న నీ సన్నిధానంలో గడుపుతున్న ప్రతి ఒక్కరూ ఆయా చర్చికి వెళ్తున్న వారిని మీరు ఆశ్రయించండి. క్షేమం దయచేయండి. మీ వాక్యం చేత బలపరచండి ప్రభా. మీ సన్నిధానం వరకు తోడించమని వేడుకొంచు. నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని కూడా బట్టి స్తోత్రాలు నాయన. తల్లి చేస్తున్న సేవను పరిచయం దీవించండి. వ్యతిరేకిస్తూ ప్రతి చీకటిని బంధించండి. తల్లి విషయమై కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే యెరూషలేము క్షేమం దయచేనైనా రక్షణ అనుగ్రహించమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు ప్రభా. ఇదిగోని సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న పిల్లలందరినీ మీరు బలపరిచి మహిమ పొందుకొనైనా. ఇదిగో నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలు. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు. కేవలం నీ కృపను బట్టి పొందిన తండ్రి ఆత్మీయ జీవితాన్ని ఇంకా నన్ను బలపరచండి. నీ వాక్యం నేర్చుకుంటూ జ్ఞానం కలిగి, వివేకం కలిగి, పరిశుద్ధి కలిగి, దీనత్వం కలిగి నీకు మహిమకరంగా నా బ్రతుకున్నట్లు మీరు దీవించినైనా. నాకు ఇచ్చిన భర్తను, సంతానాన్ని బట్టి స్తోత్రాలు. నా కుటుంబాన్ని లేవనెత్తగల సమర్థుడు మీరు మాత్రమే. మా ఉద్యోగ విషయంలో కృప చూపించినైనా. నా సంతాన విషయంలో మీరు కృప చూపించండి. నా సంతాన్ని మీ వైపుకు నడిపించమని వేడుకొంచు ప్రభా. నా భర్త చేస్తున్న ఉద్యోగంలో వెళ్ళి వస్తున్న ప్రయాణంలో తోడునండి. నీ సేవలో పరిచర్లు మమ్మల్ని నమ్మకస్తులుగా నడిపించి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.